ఇది ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయ్యా, లైవ్లో ఉన్న పిల్లలందరికీ వాక్యం నా స్వరం అర్థమవుతుంది నాన్న? అయ్యా అర్థమవుతుందయ్యా. ఓకే, నా మాట క్లారిటీగానే ఉందిగా? బాగానే ఉంది. ఓకే ఓకే, రైట్. దేవునికి మహిమ. రైట్, మంచిది. మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ శక్తి కలిగిన బలమైన వాక్కు ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరికీ విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ నామం కొరకై మమ్మల్ని బ్రతకనిచ్చి నీ కొరకు జీవించినట్లుగా చేసిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాలంలో కూడా నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినటానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ బిడ్డలతో నాతో తేటగా మాట్లాడయ్యా. ఘనమైన బలమైన శక్తి కలిగిన వాక్కు ద్వారా దర్శించండి. నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. గ్రహించే హృదయాన్ని, వినగలిగిన చెవులను నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించి ఆ ప్రకారంగా నీ పరిశుద్ధ లేఖనాలకు మమ్మల్ని మేము అప్పగించుకునే భాగ్యము చేత మమ్మల్ని మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యని అడిగి పొందినాము తండ్రి, ఆమె. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. ఆమేన్. మంచిది నాన్న. మనందరం మీకు మెసేజ్ పెట్టాను కదా, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదువుకోవచ్చు. ఒకసారి ఆ మాటలన్నీ మనం చదువుకుందాం. దయచేసి చదివేటప్పుడు చక్కగా అర్థం చేసుకోండి, చెప్పేటప్పుడు ఆలోచించుకోండి. చదువు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగినటువంటి సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు.
ప్రేమించువాడు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగునే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఇద్దరు ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. రైట్. ఇదిలానా నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాలని దేవుడు ప్రేరేపించాడంటే, ఒకటి, నిన్న రాత్రి మేము ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక యవ్వన బిడ్డ ఒంటరిగా ఉండడాన్ని చూశాను నేను. అలాగే ఇదొక సూచన అయితే, మరొక సూచన కుటుంబ జీవితం, సంఘం అనేది ఎలా ఉండాలి అనే విషయాలు ఒక యవనస్తుడు మాట్లాడుతున్నప్పుడు, సరే ఈరోజు మీ కొరకు ఈ ఉపదేశాన్ని చెప్తాను అని ఇందాక ఫోన్లో మాట్లాడాను నేను. అందుచేత మీకు ఈ రెండిటి కారణాలను బట్టి ఈరోజు మీకు ఈ విషయాలు చెప్పాలని నా మనసును దేవుడు ప్రేరేపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వతో మాట్లాడుతూ దేవుడు క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మాట్లాడుతూ ఒక పోలికను చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఏంటా పోలిక అంటే, చూడండి, సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు సంఘమును గురించి, అవ్వ ఆదామును గురించి, స్త్రీ పురుషులను గురించి, సంఘమును గురించి దేవుని ఆత్మ ఎందుకు మాట్లాడుతుందో చాలామందికి తెలియదు. ఈ రోజుల్లో చాలామంది గ్రహించలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండడాన్ని మనం చూడొచ్చు. నిజంగా ఈరోజు దేవుడు మనందరినీ కనికరించాడని నేనైతే నమ్ముతున్నాను. ఈ విషయాలు మాట్లాడడం అంటే చిన్న విషయాలు కాదండి. ఈ విషయాల్ని మనం నేర్చుకోవడానికి దేవుడు ఈ గడిలో మనల్ని సిద్ధపరిచాడంటే నాకు తెలియదు. అసలు ఏ ఉపదేశం మాట్లాడతాడో, ప్రభువు నన్ను ఎలా సిద్ధపరుస్తాడో నాకు అసలు తెలియదు. నాకు అసలు ఆలోచన కూడా ఏం లేదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రకటన దేవుడు నా హృదయంలో ఉంచాడు. ఆ మాటలు మీతో తప్పనిసరిగా చెప్పాలనిపించి నేను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు ఏంటి అనంటే, అవ్వ ఆదాముకి, లేకపోతే స్త్రీ పురుషుడికి, క్రొత్త నిబంధన సంఘానికి సంబంధాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఇందులో దేవుడు ఎందుకు పండు తినొద్దన్నాడు, ఆదాము అవ్వ ఎందుకు మోసపోయింది, ఆదాము ఎందుకు పండు తిన్నాడు,
ఇవన్నీ చాలా ప్రశ్నలు మనలో ఉంటాయి. వీటికి కొత్త నిబంధన సంఘానికి సంబంధం ఏంటి అనేది కూడా ఈరోజు మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఈ విషయాలు మనకి తెలియకపోతే మన భక్తిలో ఎంత మోసపోతున్నామో అర్థం కాదండి. సంఘము ఒక స్త్రీ పురుషుడి యొక్క కుటుంబ జీవితానికి సంబంధాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఈరోజు ఆ మాటలు నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదట మనం ఒక స్త్రీ పురుషుడు గురించి దేవుడు సృష్టించిన విధానాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకున్న తర్వాత మనం మూలవాక్యంలోకి వెళదాం. ఇప్పుడు చూడండి, ఆదామును దేవుడు సృష్టించాడు కదా, మన అందరికీ తెలుసు. నేను అన్ని రెఫరెన్స్లు ఇవ్వలేను, కానీ ఆదికాండం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందులో 3 అధ్యాయాలు తెలియని వాళ్ళు అసలు ఎవరు ఉండరు. నాకు తెలిసి క్రైస్తవులందరికీ ఆదికాండం 3 అధ్యాయాలు పర్ఫెక్ట్గా తెలుసు, ఏం జరిగిందో అన్నీ తెలుసు. అందుకని కొంచెం నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు ప్రేమతో అర్థం చేసుకోండి. ఆదామును దేవుడు నేల మట్టిలో నుండి ఆదాము దేవుణ్ణి సృష్టించాడు. ఎక్కడది? టక్కని తీసి చూసి చదవాలా నేను చెప్తున్నప్పుడు. 1:27 నుంచి ఉంటుందా? సరే, చదవగలిగితే చదువు, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్తాను. నేను 1:27 ఉందా? రైట్. ఇక్కడ చూడండి, ఆదామును మొట్టమొదట దేవుడు మట్టిని తీసి దేవుడైన యెహోవా నేల మంటితో ఎన్నో వచనం? 2:8 ఆదికాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు చూడండి, అందుకనే లూకా సువార్తలో మనం చదివితే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. లూకా 1:30 ఆ ప్రాంతాల్లో ఉంటుంది, దొరికితే చదవండి. 32-33 ఆ ప్రాంతాల్లో ఎక్కడ దొరుకుతుంది. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. అంటే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు లేకుండా మానవుడు సృష్టించబడలేడు, మానవుడు పుట్టడు. ఇప్పుడు మీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే, ఒకసారి నీ భార్య ఉంటే నీ భార్య ఇంకా, బిడ్డలు ఉంటే బిడ్డలు ఇంకా చూసి ఒకసారి ఊహించండి, వాళ్ళ వెనక ఎవరిని బట్టి వాళ్ళు ఈ భూమండలం మీదకి వచ్చారంటే దేవుని బట్టి అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవునికి ఆదాముకి పోలికలు చాలా ఉన్నాయి. ఆయన దేవుడు తన ఆత్మనిచ్చాడు, తన రూపం ఇచ్చాడు, పోలికనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. రుజువు ఏంటి చెప్పండి? రుజువు ఏంటంటే, ఆదాము దగ్గరికి ఈ జంతువులన్నిటినీ దేవుడు తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టమన్నాడు. అప్పుడు ఆదాము పేర్లు పెట్టి వాటన్నిటిని జతలుగా చూడండి. అక్కడ దేవుడు ఆదాము ఎదురుగా స్త్రీలింగాన్ని పురుషలింగాన్ని రెండు కలిగినటువంటి జతలుగా జంతువులన్నిటినీ తీసుకొచ్చాడు దేవుడు కళ్ళ ముందుకి. తీసుకొచ్చినప్పుడు వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు చూడండి, బ్లెస్సిపాల్ ఉన్నాడు మా అబ్బాయి, అతనికి పాప పుట్టింది. ఇప్పుడు చూడండి, ఆ పాప మ్యూజిక్ వింటే వెంటనే
ఆ మ్యూజిక్ని క్యాచ్ చేస్తుంది, ఆ మ్యూజిక్లో ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. అప్పుడు మనకేం గుర్తొస్తుంది చెప్పండి? వాళ్ళ నాన్న ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు, మ్యూజిక్ వాయిస్తాడు, దేవుని మహింపరుస్తాడు. చూడండి, తండ్రి పోలికలు పిల్లల్లో కనపడితే ఎంత ఆనందిస్తారు చెప్పండి. అంటే పోలిక చెప్తాడు. దాన్ని ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఆ మాటకి చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, తండ్రి తాగుబోతాడు, పిల్లలు కూడా తాగుతున్నారు అనుకోండి, వెంటనే ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ నాన్న తాగుతాడు, ఈ దరిద్రుడు కూడా తాగుతాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుని కుమారుడుగా పిలువబడుతున్న ఆదాము పేర్లు పెట్టేటప్పుడు ఎవరు గుర్తొచ్చి ఉంటారు? తండ్రి తన కుమారుల్లో తన పోలికలు చూసుకొని ఆనందించి ఉంటాడు. అవునా కదా? దేవుడు ఎందుకు ఈ స్త్రీ పురుషులు ఎందుకు ఆదాము ముందలకి ఈ జంతువులన్నిటినీ మెయిల్ అండ్ ఫీమేల్ దేవుడు తీసుకొచ్చాడు అంటే ఆదాముకి ఆలోచన కలగచేయాలి. ఆలోచన కలగజేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే ఆలోచన ఎవరిది? దేవుడి. ఇప్పుడు దేవుని ఆలోచన ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము ఎలా ఫీల్ అయ్యాడంటే, నాకంటూ ఏమీ లేదు, నాతోటి సహకారి లేదు అనే విషయాన్ని గుర్తించగలిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మీరందరూ గుర్తుపట్టాలి జ్ఞానంగా. చూడండి, మట్టిని తీసుకొని ఆదాము చేశాడు, అవునా కాదా? ఇప్పుడు అవ్వమ్మను చేయడానికి సేమ్ అదే మట్టిని తీసుకొని చేయొచ్చుగా? చేయలే. మట్టిని నాకు తెలిసి దేవుడు బాగా ఫిల్టర్ చేసి మంచి మట్టిని తీసుకొని నరుని బొమ్మను తయారు చేసి జీవాత్మను ఊదాడు, జీవించే ప్రాణయ్యాడు. ఇప్పుడు అదే మట్టి తీసుకొని అవ్వమ్మను కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయలే చెప్పండి? మట్టి నుంచి మట్టే రావాలి. ఒక్కసారి దేవుడు ఫిల్టర్ చేసిన దానిలో నుంచి అందులో నుంచే ఇంకొక ప్రోడక్ట్ని కూడా తీయాలి తప్ప మరలా మట్టిని యూజ్ చేయకూడదు. అంటే ఒక మాట మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు రైస్ ఉన్నాయి, ఒడ్డుల్ని మరబట్టించాం కదా, మరబట్టిస్తే ఒక్కసారి ఫస్ట్ టైం ఏం చేస్తుంది? పొట్టు అంతా తీసేస్తుంది. రెండోసారి అదే గింజల్ని మరబట్టితే ఏమవుతుంది? ఇంకొంచెం పాలిష్ చేస్తుంది. అదే పాలిష్ని మరలా పాలిష్ చేస్తే, అవునా? అంటే ఒక గింజని పాలిష్ చేసే కొద్దిగా ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. అంటే దానిలో స్టామినా, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అర్థమైందా? అందుకనే ఆదాము అదే మట్టిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే మరలా రీఫిల్లింగ్, లేకపోతే అదే మట్టిని మరలా రీఫిల్లింగ్ చేసి ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దేవుడు నిర్మించాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, అవ్వట్లేదు అనుకుంటా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రికార్డింగ్ అవుతుందిలే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక హాస్పిటల్ తయారైంది. ఆ హాస్పిటల్కి ఆధారం ఎవరు? దేవుడే డాక్టర్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా వాక్యానికి లింక్ ఉంటాయి. దైవిక స్వస్థత అనేది దేవుని వలన ప్రతి మానవుడు స్వస్థత పొందవలసిందే. అందుకనే గాయం చేసేది నేనే, గాయాన్ని కట్టేది నేనే. అందుకని యెషయా 53లో కూడా ఏమన్నాడు? మీ వ్యసనములను, మీ వ్యాధులను, మీ రోగములను అన్నీ నేనే భరించాను. వితౌట్ గాడ్ మనిషి భూమండలం మీద లేడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సహాయం లేకుండా ఏ మనిషికి ఆరోగ్యం కానీ క్షేమం కానీ కాపాడబడ్డం కానీ లేదు. అంటే ఇప్పుడు స్త్రీని సంపూర్ణంగా కాపాడగలిగింది ఎవరు అంటే ఆదామే. గమనించారా? వీళ్ళిద్దరిని కాపాడగలిగింది ఎవరు? దేవుడే. వీళ్ళిద్దరికి లింకప్ చేసింది ఎవరు? దేవుడే. గుర్తుపట్టేనా?
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఒక ట్రాక్ అర్థమైంది. అంటే ఆదాము మట్టి నుంచి వచ్చాడు, ఆదాములోంచి స్త్రీ వచ్చింది, ఆదాము నుండి ఎముక ద్వారా స్త్రీని దేవుడు నిర్మించాడు. ఆ తర్వాత సర్జికల్ పార్ట్స్ అన్నీ కూడా దేవుడే ఆపరేషన్ చేశాడు. దేవుడే అన్ని విషయాల్లో ఆయనే చూసుకొని కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు పురుషుడు తన భార్యని కాపాడుకునే సామర్థ్యం కలిగినటువంటి వానిగా దేవుడే ఆదాముని దేవుడు చేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే, వీళ్ళిద్దరూ జతపరచబడ్డారు. ఇప్పుడు ఆదాము స్త్రీని చూసి ఏమన్నాడు? బైబిల్లో ఏమన్నాడు? చదువు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం నాది అన్నాడు. చూసావా? ఎన్నో వచ్చిన నానా? 2వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. చదువు నాన్న. ఆదాము ఇలాగనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక. ఇప్పుడు చూడండి, నాది నాది అన్నాడు. ఆదాము స్త్రీని ఏమన్నాడు? నారి అన్నాడు. లేవయ్యా, నా ఎముకలు అనలేదా? నువ్వు భలేవాడు ఏసాక అయ్యగారా. ప్రశాంత్ అయ్యగారు 3వ లోకంలో నిద్రపోయి ఊగుతుండాడు. ఎవరో ప్రశాంతమ్మవు, రైట్, జాగ్రత్తగా వినండి. ఇది చిన్న విషయాలు కాదు, నాలో నుండి వచ్చింది కనుక నారి నారి నాది, నా ఎముక నాది, మావిడ మాది, నాది. ఎవరికి? ఆదామయ్య గారికి. మరి దేవుడు వద్దా? ఈ రోజున ప్రపంచంలో ఏ పురుషుడైనా నాశనం అవుతున్నాడంటే నారి నారి నాది నాది అనే. ఇప్పుడు ఆడవాళ్ళ కోసమే కదండి ప్రపంచం మొత్తం తగాదాలన్నీ. ఏ ఇంట్లో తగాదాలైనా ఆడవాళ్ళే రింగులేటర్లు. పోనీ ఆదాముకి దేవుడు ఏమన్నా మామూలు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా? ఆదామా నువ్వు ప్రేమించు అన్నాడా లేదా? అన్న వెంటనే ఏమంటున్నాడు ఆదాము? ఇది నాది, నీది కాదు అన్నాడు. నా ఎముక, నా మాంసం నాలో నుంచి వచ్చింది కాబట్టి నాది. నారి, నారి ఎవరిదంటే నాది, దేవుంది కదా. ఆహా నాది అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అలా అన్న తర్వాత వాళ్ళ పరిస్థితులను మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? ఆజ్ఞ ఇచ్చేమని చెప్పాడు? ఈ పండు తిను దినమున నువ్వు చస్తావు అని చెప్పాడు. అవునా? చెప్పిన తర్వాత ఇప్పుడు అవ్వమ్మకి ఎందుకు చెప్పలా? ఆదాముకు చెప్పాడుగా, అవ్వమ్మకి ఎందుకు చెప్పలా? ఇప్పుడు నాది నాది అన్నావు కాబట్టి నీ దాన్ని నాది నాది అన్నప్పుడు నీ దాన్ని ఎవరు కాపాడుకోవాలా? నువ్వే కాపాడుకోవాలి. పైకి వచ్చి ఎక్కడి నుంచి తీశాను? పక్క టెంకులో తీశాను. నీ పక్కన, నీ కోసం, నీ గుండెకాయని ఎవరు కాపాడుకోవాలా? నువ్వే కాపాడుకోవాలి. అందుకని ఆజ్ఞ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఏం చేయాలా? ఇప్పుడు అవ్వ మాట వినకపోయినా, వినకపోయినా కారణం ఎవరు అవ్వాలా? ఆదామే అవ్వాలి. స్త్రీ కుటుంబంలో త్రావు తప్పుతుందంటే దానికి రీజన్ ఎవరు? ఈ రోజున కుటుంబంలో విడాకులు తీసుకుంటున్నారంటే మొట్టమొదటి రీజన్ ఎవరు? అర్థమైందా? కొట్లాట్లకి రీజన్ ఎవరు? గుండెకాయ, ఎముక. ఓకే, జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే దేవుని సంకల్పాన్ని మనం గుర్తుపట్టలేం. ఇక్కడ సంఘానికి దేవుడు ఎందుకు పోల్చాడో ఇప్పుడు మనం నెమ్మదిగా వెళదాం, మనం అర్థం చేసుకుంటూ వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అవ్వ ఆదాములు ఇద్దరు ఉండగా దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ తెలిసిన ఆదాము ఇప్పుడు అవ్వను ఏం చేయాలా? కాపాడుకోవాలా. అవునా? కంట్రోల్ చేయాలా, కాపాడుకోవాలా. బాధ్యత అంతా ఎవరిది? ఆదాము. రైట్, ఓకే. పండు తినొద్దు అన్నాడు. ఇప్పుడు సడన్గా అవ్వ ఏం చేసిందంటే అపవాది చేతిలో మోసగించబడి
పండు తీసుకొచ్చి ఆదాము చేతిలో పెట్టింది. పెట్టిన వెంటనే ఆదాము ఎంత ప్రసవేదన పడి ఉంటాడంటారు? ఎందుకని? ఆదాముకి ఆజ్ఞ అంతా తెలుసు. ఆదాముకు తెలిసిన ఆజ్ఞ, పురుషుడు నోట్లో మాట భార్యకి చెప్పకుండా ఉండలేడు. చూసుకోండి, కుటుంబ జీవితంలో అసలు రహస్యం అనేది ఉండదు. నువ్వు ఎడి తిరిగి వచ్చినా మగోడు ఏదో ఒక రోజున లటక్కన తన భార్యతో నిజమంతా కక్కేస్తాడు. అట్ట చేశాను, ఎట్ట చేశాను, అట్ట డొల్లాను, ఎట్ట డొల్లాను, అడి తిరిగాను, ఇడి తిరిగాను, అక్కడ దొంగతనం చేశాను, ఇక్కడ చేశాను, వాళ్ళని కొట్టాను, నీళ్ళని కొట్టాను. ఎప్పటికైనా సరే భార్యకి మాత్రమే నిజం చెప్తాడు. ఇది పురుషుడు వీక్నెస్. ఇప్పుడు పురుషుడు ఆదాము అవ్వకి చెప్పాడు, అయ్యా అమ్మా మనం ఆ పండు తిని మనం చేస్తామని చెప్పాడు. ఓకే, అవ్వమ్మ మోసపోయింది, పండు తీసుకొచ్చి ఆదాము చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆదాము ఏం చేయాలి చెప్పండి? పండు తినాలా వద్దా? తినకూడదా? తినకూడదు అన్నవాళ్ళు ఎంతమంది? చెప్పు, పర్లేదు, తప్పే ఉంది. ఉన్న వాక్యమేగా మనం చెప్పేది, ఉన్న వాక్యం ఉన్నదేగా. తినకూడదు. నేనేమంటానంటే తినాలంట. అవునయ్యా, నేను తినకూడదు అంటున్నా, నువ్వేమంటావు? రైట్, ఆ వాక్యం చదువుతావా? స్త్రీ ఆ వృక్షము ఆహారం నాకు 3వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తమతో పాటు తన భర్తకును, చూసారా, తనతో పాటు ఏం చేసిందంట? భర్తకి ఇచ్చేసిందంట. పడుకోబెట్టలే నాన్న, పడుకో, దుప్పటేయండి అక్కడ. రైట్, లోపల ఉన్నదండి. ఇప్పుడు చూడండి, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. అప్పుడేమైంది? అతడు కూడా తినడు. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు తిన్నాడు ఆదాము? ఆదాముకు ఆజ్ఞ తెలుసు. ఆజ్ఞను బట్టి ఆదాముకి ఏం తెలుసు? ఎప్పుడైతే పండు తిన్నాడో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాడని తెలుసు, శపించబడతాడని తెలుసు, దేవునికి దూరం అయిపోయి మరణం పాలైపోతాడని తెలుసు. తెలుసా తెలీదా? తెలిసినా కూడా ఎందుకు తిన్నాడు మరి? చెప్పాలి. తెలిసినా కూడా ఎందుకు తిన్నాడు ఆదాము? ఆదాము తినకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆదాము తినలేదండి, పండు పండు తినకపోతే ఏమవుతారు? ఇప్పుడు అవ్వ, ఇది కూడా కరెక్టే. పండు తినలేదు కాబట్టి ఆదాము ఏమా కొట్టుడు కొట్టచ్చు, పిచ్చి కొట్టుడు కొట్టచ్చు. నువ్వెందుకు తిన్నావు పండు? నీకేమైనా మెంటలు వచ్చిందా? అట్ట చేసావా, ఎట్ట చేసావా? కర్ర తీసుకొని పిచ్చి కొట్టుడు కొట్టచ్చు. కొట్టాడా? కొట్టలా. ఎందుకని కొట్టలా? అబ్బా, అది పురేంద్రయ్య, కరెక్ట్ చెప్పు. దేవుని చట్టం ఏం చెప్పింది? ప్రేమించమంది. కాబట్టి లవ్ స్టార్ట్ అయిందా లేదా? ఇప్పుడు లవ్లో నుంచి ఇప్పుడు ఏమవుతుంది? ప్రేమించాను కాబట్టి పురుషుడు ఏమంటున్నాడు? నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నేను చచ్చిపోతా అంటున్నాడా లేదా? ఇప్పుడు ఆదాము కూడా అదే పని చేశాడు. తప్పే ఉంది దానికి. ఇవాళ ఆడవాళ్ళ కోసం మగవాళ్ళందరూ ఎందుకు చస్తున్నారు తెలుసా? గురుగారు ఆదాము గారు చేసింది పొరపాటు ఏం కాదు. అంటే ఆదాము తెలియలేదా ఏంటి? జంతువులన్నిటి పేర్లు పెట్టినాడు, జ్ఞానం లేనుడా ఏంటి? అయ్యా, జ్ఞానం లేనుడా ఆదాము? కాదు. ఇప్పుడు కనుక ఆదాము పండు తినకపోతే ఎవరు దూరం అవుతారు? అవ్వ దూరం అయిపోద్ది, అవ్వ ఒంటరి అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు దేవుని సృష్టిలో ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పాడా లేదా దేవుడు? అవునా కదా? ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుని చట్టం ఉంది కాబట్టి ఒంటరిగా విడిచిపెట్టడానికి ఆదాము ఏమాత్రం కూడా ఒప్పుకోలే. ఇప్పుడు ఆదాము అవ్వతో కలిసి ఉండగలడా? ఉండలేడు. ఆ అవ్వేమో మోసపోయింది, అవునా? కలిసి ఉండలేడు ఆదాము.
ఇప్పుడు ఆ పండు తినకపోతే కలిసి ఉండటం వీలుండదు, అవునా కాదు? ఎడబాటు వచ్చేస్తుంది. అంటే అవ్వమ్మను విడిచిపెట్టేసేయాలి, దూరం అయిపోద్ది, నష్టపోద్ది. ఇప్పుడు అవ్వమ్మను కాపాడుకోవాలంటే ఆదాం ఏం చేయాలా? అయ్యా తినకూడదు అన్నావు కదా ఇందాక, ఇప్పుడు తినాలంటవా? ఏరా ప్రశాంతం, వాడి కూలిపాట్లు, వాడి వాడి బాధ అంతా ఇంత కదా. రే పడుకో అని పడుకోబెట్టినాను. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న, సరిగ్గా పడు. రే కాళ్ళు ఎటు పెట్టుకొని పడుకో. రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు విడిచిపెడితే అవ్వమ్మని కాపాడుకోవడం ఎవరి తరం కాదు. ఇప్పుడు అవ్వమ్మని కాపాడుకోవడానికి ఎవరు రావాలా? ఆదాము తన పరిశుద్ధతలో నుంచి ఏమయ్యాడు? ఆదాము దిగజారి తగ్గించుకొని అవ్వమ్మను కాపాడుకోవడానికి తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాట్లాడినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు, అవునా? ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. కుమారుడు ఏం చేశాడు? తన బిడ్డలు నశించిపోతున్నందుకు, నశించిపోతున్న ఆత్మలను కాపాడడానికి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు, అవునా? ఇప్పుడు అర్థమవుతుందా లింకు? ఇప్పుడు ఆదాము పండు తినటం మంచిదా, తినకపోవటం మంచిదా? తినాలా వద్దా? తినకపోతే ఏమవుద్ది? ఇప్పుడు అవ్వమ్మని ఒంటరి దాన్ని చేసి వదిలిపెట్టి అన్యాయం అయిపోద్దిగా. అందుకు ఆదాము ఏం చేయాల్సి వచ్చింది? ఖచ్చితంగా ఇదేనండి ఆత్మజ్ఞానం అంటే. అందుకనే దైవజనుడు కూడా తన పిల్లలు రక్షించబడ్డం కొరకు దైవజనుడు నిందలు పాలవుతూ, కొట్టబడుతూ, హింసించబడుతూ. నేనంటాను దైవజనుడు కూడా మీలాంటి మనిషే కదండి, మనిషి కదా. దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవడానికి రక్త మాంసాలు ధరించుకొని రాలేదా? వచ్చాడా? రాలేదా? ఇప్పుడు దైవజనుడు కూడా మీ బోటి మనిషేగా. ఇప్పుడు దైవజనుడు కూడా ఎందుకు ఇన్ని నిందలు పడాలి, ఎందుకు ఇన్ని శ్రమలు పడాలి? దైవజనుడు తింటున్నాడో లేదో ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? దైవజనుడు కుటుంబం పరిస్థితుల్లో చూడండి, భార్య పిల్లల కుటుంబాలు ఉంటాయిగా. దైవజనుడు కూడా వాళ్ళు ఎన్నోసార్లు భార్య పిల్లలను వదిలిపెట్టి, దైవజనుడు కుటుంబాన్ని వదిలిపెట్టి ఊర్లు వెళ్ళి ఫలానా అనేక ప్రాంతాలు తిరిగి స్వార్థ ప్రకటించి వస్తుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, తిని తినక, భార్యకు తోడుండి లేక ఎన్ని గొడవలు వస్తాయి ఇంట్లో, ఇళ్లలో వస్తాయరావా? నిందలు ఏమంటారు తెలిసిన ఆడవాళ్ళు? అసలు నువ్వు సేవ చేయటం వల్ల ఈరోజు నీ దౌర్భాగ్య బతుకులు బతుకుతున్నాం, మనం దేవుని నమ్మినందుకే ఈ కష్టాలు పడుతున్నాం. మనం కనుక దేవుని వదిలిపెడితే అందరిలాగా సంతోషంగా బతికేవాళ్ళం. ఉద్యోగాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఏది కావాలంటే అది కోరికలు, తినాలనిపిస్తే పోయి హోటల్లో పడి తినొచ్చు, తిరగొచ్చు, అవునా? అన్ని ఆశలు, కోరికలు చంపుకొని ఒక ఆత్మను రక్షించడానికి ఆదాము చేసిన త్యాగమే ఈ రోజున ఇళ్లలో పురుషులు చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు? ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఆడోళ్ళు పని చేస్తే ఇంట్లో మగోళ్ళు కూర్చొని తింటున్నారు. ఇప్పుడు మగోళ్ళని ఆడోళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ మగోళ్ళు కాపాడుతారు ఆడోళ్ళని. చూడండి, సంఘాల్లో ఎక్కడ చూసినా ఆడోళ్ళు ఉంటారు తప్ప మగోళ్ళు ఉంటారు. చూసారా? దేవుని చట్టానికి కంప్లీట్గా విరుద్ధంగా ఈ లోకాన్ని తయారు చేసింది అపవాది. దేవుని ఆజ్ఞ తెలిసినటువంటి ఆదాము తన భార్యని దక్కించుకోవడానికి, కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలు చేస్తున్నారో చూడండి మగోళ్ళు. అందుకని ఏ మగోడిని చూసినా నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని విడిచిపెట్టను, సావైనా రేవైనా ఆ పిల్లతోనే అంటున్నారు. చూసారా? ఈ రోజున మగోడు అన్నిటిలో నష్టపోవడానికి కారణం ఏంటంటే స్త్రీని అన్ని పరిస్థితుల్లో కాపాడుకోగలిగింది పురుషుడే. ఇది దేవుని న్యాయ విధి. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చూడండి, ఇళ్లలో పురుషులు ఎవరు పత్తా ఉండరు, ప్రార్థనకు రారు, దేవుని సన్నిధికి రారు. అదేనంటే మా ఆవిడ పోతుందిలే. ఇదే సాతాను ఏ ఇంటిలో ఏలుబడి చేస్తాడో ఆ ఇంట్లో పురుషులు దేవునికి లోబడరు. ఒకవేళ లోబడిన భార్య చెప్పిన మాట వింటారు, కానీ దేవుడు చెప్పిన మాట వినరు పురుషులు. చూసారా, ఇదంతా మోసం అండి. అందుకని దేవుడు ప్రపంచంలో స్త్రీ పురుషుల్ని, ఆ కుటుంబ జీవితాన్ని సంఘంతో దేవుడు పోల్చాడు. సంఘము పరిశుద్ధమైనది. చూసారా, పరిశుద్ధమైన సంఘమును కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. అవునా? చూడండి, ఆ ఒలీవల కొండల్లో యేసయ్య శిలువ మరణం పొందే ముందల ఆయన చెమట బిందువులు అంట రక్తముగా మార్చబడ్డాయి అంట. యాక్చువల్గా చెమట బిందువులు, ఆ చెమట గ్రంథుల్లో నుంచి మనకేం రావాలి? నీరు రావాలి, చెమట రావాలి. కానీ ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అంటే అర్థం ఏంటి? ప్రెజర్. అంటే బాగా యేసయ్య ప్రాణం పెట్టడానికి ముందల ఆయన బహు ఒత్తిడిని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు స్త్రీని కాపాడుకోవడానికి పురుషుడు కూడా అదే ఒత్తిడిని ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యి తన తోటి భార్యని కాపాడుకోవడానికి రక్తము కారునంతగా శ్రమ పడకపోతే ఏ భార్య కూడా రక్షించబడదో. ఎక్కడది? లూకా సువార్త 20:22-44 చదువు. ఆయన వేదన పడి మరింత ఆతురపడి ప్రార్థన చేయగా, ఆడిని కింద పడుకోబెట్టయ్యా, ఆడి వెనక పడుకో. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె. నాకొచ్చిన ఆలోచన అండి చెప్పనా, ఆదాము కూడా రక్తం నరాలు పగిలిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఆ పండుని ఎప్పుడైతే చేతిలో పెట్టిందో అవ్వ, ఇప్పుడు తినాలా వద్దా, ఏం చేయాలి, ఈ పిల్లల్ని ఎట్ట కాపాడుకోవాలి, నరాలు పగిలిపోయి ఉంటాయి. ఇళ్లలో ఆడోళ్ళు కనుక మాట వినకపోతే మగోళ్ళకి నరాలు పగిలిపోతాయి. అందుకే అర్థమైందా? నరాలు ఉబ్బిపోయి పగిలిపోయి ఇక ఆడు అందుకే ఊరేసుకొని చచ్చేది రోడ్ల మీదకి వెళ్ళి. అర్థమైందా? అందుకని ఆదాం ఏం చేశాడంటే తన భార్యని అవ్వని కాపాడుకోవడానికి తను పరిశుద్ధతలో నుంచి కిందకి దిగజారి లోబడిపోయాడు. అర్థమైందండి? అప్పుడు దేవుడు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి, నేను తినొద్దన్న పండు తిన్నారా అని అడిగితే ఆదాము ఏమన్నాడు? అర్థమైందా? అయ్యా, ఇప్పుడు తప్పును ఒప్పుకోవాల్సింది ఆదాము. ప్రభా, మరి నువ్వు తినొద్దన్న పండు తిన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని అనాలి. ఏం చేశాడు ఆదాము? పెద్ద తెలివి గలవాడు కదా, ముదురు టెంకి కదా. టెంకి ఏం చేశాడు? అసలు నువ్వెందుకు ఇచ్చావు ఈ అవ్వని? నేను అడిగితే ఇచ్చావా? నేనేం అడగలేదుగా. దేవుడే ఆదాము దగ్గరికంట అవ్వను తీసుకొచ్చినని రాసి ఉంది. దేవుడే పురుషుడికి జతగా తోడుగా ఉండడానికి దేవుడే తీసుకొచ్చాడు ఆమెను. ఎన్నో వచనం అది? 22వ వచనం, ఆదికాండం 2:22. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చెను. చూసా, తీసుకొచ్చింది ఎవరు? దేవుడేగా. ఇప్పుడు పొరపాటు జరిగినందుకు ఇప్పుడు ఏమంటున్నాడు ఆదాము? ప్రభా, నువ్వు ఇచ్చిన స్త్రీయేగా, అసలు నువ్వు ఆ స్త్రీ లేకపోతే నేను దర్జాగా హాయిగా నీ చిత్తం చేసేవాడిగా. ఇప్పుడు ఒక యవనస్తుడు నాతో అంటాడు, అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అయ్యగారు, చేసుకున్న తర్వాత మా బాధలు అంతా ఇంత కాదంటున్నాడు. దేవుడు తీసుకొచ్చి జతపరిస్థితి శుభ్రంగా చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. అవసరం తిరిగిన తర్వాత అదేదో శాస్త్రం అంటారు చూసారా, అల్లుడు మనోడు కాదు అన్నట్టుగా
అవసరం తీరిన తర్వాత అసలు ప్రభువా సమస్య వస్తే అసలు నువ్వే ఇచ్చేవి ఈ అవ్వమని అని దేవుని మీద నిందేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థం చేసుకోండి. అన్న తర్వాత అప్పుడు దేవుడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్తే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అవ్వమ్మతో కూడా మాట్లాడితే ఏముంది? ఎన్నో వచ్చిన 13 చదువు. 2:13 3:13 ఆదికాండం 3:13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో ఏమిటని అడుగగా స్త్రీ చూసావా, సర్పము నన్ను మోసపుచ్చి ఉన్నందున. ఇప్పుడు ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి. ఆదాము ఏమని చెప్పాడు? అసలు నువ్వేగా స్త్రీనిచ్చింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు. చూడండి, మోసపోయిన అవ్వలో కూడా ఆదాము యొక్క బీజమే పనిచేస్తుంది. ఆదాము ఏ మాట పలికాడు అదే. అందుకని మన పిల్లలంతా కూడా చూడండి, మీరు మనకు పుట్టిన పిల్లలందరూ మన దరిద్రంతోనే ఉంటారు. వాళ్ళు కూడా మనం మాట్లాడిన మాటలే, మనం ఉచ్చరించే మాటలే వాళ్ళు కూడా మాట్లాడతారు. మన బతుకులో దేనికి విలువిచ్చేమో వాళ్ళు కూడా అదే విలువిస్తారు. అందుకనే నీతిమంతుడినే కనాలి, గొర్రెనే కనాలి. అందుకనే తల్లిదండ్రులు నీతిమంతులు అవ్వాలి. అప్పుడు పిల్లలు కూడా నీతిమంతులు అవుతారు. తల్లిదండ్రులు ఏ వాక్యాన్ని విని లోబడ్డారో పిల్లలు కూడా. ఇప్పుడు పిల్లలందరూ దేవుని వాక్యాన్ని వినకుండా ఉండడానికి, లోబడకుండా ఉండడానికి గల కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఇప్పుడు ఆదాము అవ్వమ్మ మరి ఇతరుల మీద నేరం మోపుతుందంటే దానికి మాదిరి ఎవరు? ఆదామే. ఆదాము చెప్పాడు అవ్వను బట్టి నేను ఎట్టయ్యాను అన్నాడు. అవ్వమ్మ కూడా చెప్పింది పావును బట్టి నేను ఎట్టయ్యానని. చూసారా, మనకున్న బీజాలు మన పిల్లల్లోనే పనిచేస్తూనే ఉంటాయి, ఏవి ఒక్కటి కూడా పోవు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకనే ప్రతి మనుషుడు కూడా సరైన మారు మనసు పొందాలి. దేవుని చట్ట ప్రకారం బాధ్యతలు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఆదికాండంలో ఉన్న విషయాలన్నీ కొంచెం ఇంట్రడక్షన్గా చెప్పాను. ఇదే విషయాన్ని మనం ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలోకి వద్దాం. ఇందాక చదువుకున్నాం కదా, ఇప్పుడు చదువుకుందాం. ఇప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకుందాం. చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు చూడండి లోబడి ఉండండి. అంటే లోబడి ఉండండి అనేది ఒక్క మాటే ఇప్పుడు మీరు చదివేది. కానీ ఎలా లోబడి ఉండాలో పైన చెప్తున్నాడు. చదవండి, పైన 21వ వచనం చదువునానా? క్రీస్తునందలి భయముతో. అంటే ఇప్పుడు ఒకరినొకరు అంటే ఇప్పుడు భయపడి లోబడాల్సింది స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? అందులో ఇద్దరు పనిచేస్తున్నారు. ఆదాము అవ్వ ఇద్దరు దేవునికి భయపడి లోబడాలి. అంటే ఇప్పుడు చూడండి, భయపడేటువంటి జీవితం లేకుండా కుటుంబ జీవితం గడవదు. భయపడే జీవితం లేకుండా సంఘము కట్టబడదు. మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. లోబడాలన్నా ప్రేమించాలన్నా మొట్టమొదట దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి చెప్పండి? ఎందుకంటే ఆత్మని శరీరాన్ని రెండింటినీ కూడా నరకంలో వేయగలిగిన శక్తి కలిగింది ఎవరు? దేవుడే. ఇప్పుడు నీ ఆత్మనైనా నీ శరీరాన్నైనా నీ అవయవాలనైనా, అంటే నువ్వు బతికొండంగా, శరీరం అంటే బతికొండంగా నిన్ను ఏ పరిస్థితులకు అప్పగించినా దేవుడే అధికారి. గమనించారా? అందుకు నువ్వు భయపడాలి. ఈ రోజున దేవునికి భయపడకపోతే నువ్వు ఎన్నడూ కూడా దేవుడు నీకు అనుగ్రహించిన వాటి యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చబడదు. అందుకని దావీదు ఏమంటాడు? భయము నుండి మీరు పాపము చేయకండి. అర్థమైందండి? భయపడాలి. భయము అనేది మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మీరు కావాలంటే సామెతల్లో
చాలా చోట్ల ఉంటుందండి. భయము నుండి పాపం చేయకుడి. 5వ అధ్యాయం ఎక్కడది? కీర్తనలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. మీరు భయము నుండి పాపం చేయమాకండి. మీరు పడకల మీద ఉండగా మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. ధ్యానం చేసుకొని ఊరక ఉండండి. 4వ అధ్యాయం చెప్తే కీర్తనలో అప్పుడు అర్థమవుతుంది ఆ ప్రకటన అంతా కూడా. రైట్. అందుకనే భయపడేటువంటి జీవితం లేకుండా ఇద్దరికి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. చూసారా? అందుకనే పై వచనంలో ఏముంది? ఒకరినొకడు. భయపడేటప్పుడు, దేవునికి భయపడినప్పుడు మొట్టమొదట మీరు భార్యకి భర్త, భర్తకి భార్య, ఒకరినొకరికి రిలేషన్ స్టార్ట్ అవుతుంది. దేవునికి భయపడకపోతే ఒకరినొకరికి రిలేషన్ ఉండదు. భార్య దేవునికి భయపడకపోయినా, ఆదాము లేకపోతే భర్త దేవునికి భయపడకపోయినా, వాళ్ళిద్దరి మధ్యలో మొట్టమొదట కట్ అయ్యేదేంటో తెలిసిన? రిలేషన్ కట్ అయిపోద్ది. భార్యాభర్తలు అనేటువంటి రిలేషన్ కట్ అయిపోద్ది. ఇప్పుడు భార్యాభర్తలు దేవునికి గనక భయపడితే వాళ్ళిద్దరి మధ్యలో ఏమంటో తెలిసిన? దేవుడు వాళ్ళిద్దరికి ఇచ్చిన ఆజ్ఞ వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది. ఆ ఆజ్ఞ వాళ్ళని కాపాడింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ఆజ్ఞ ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు. స్త్రీలారా, 22వ వచనం చదువునానా? స్త్రీలారా. ఇప్పుడు ప్రభు అంటే ఎవరు? ఆజ్ఞ అంటే ఏంటి? వాక్యము. వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభువునకు వలే. చూసారా? ప్రభు అంటే ఎవరు? వాక్యము. వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చిన. ఇప్పుడు ప్రభువునకు వలే అంటే దేవుని వాక్యానికి లోబడకుండా స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తనికి విధేయత చూపించలేదు, లోబడలేదు. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలు ఎందుకు చెదిరిపోతున్నాయి? కుటుంబంలో స్త్రీ పురుషునికి దేవునికి భయపడేటువంటి జీవితం కావాలి. దేవుని వాక్యం భూమండలం మీద ఉన్నట్టుగా నెరవేర్చబడుతుందని భయపడాలి. ఇప్పుడు భయపడుతున్నారండి? దేవునితో లింకు లేని ప్రతి కుటుంబాలు ఎంత ఐక్యతతో ఉన్నా వాళ్ళ నెత్తి మీద వాళ్లే నిప్పులు పోసుకొని చస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆజ్ఞకు లోబడితే ఏమైంది? భర్త ఏం చేస్తున్నాడు? తన భార్యని కాపాడుకుంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు, ఇప్పుడు చూడండి, సంఘమునకు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. కంటిన్యూ చేయనా? 23. ఇప్పుడు చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు. ఇప్పుడు చూడండి, లింక్ చూసారా? ఇప్పుడు చూడండి, హెడ్ లేకుండా బాడీ ఉండదు. హెడ్ లేకుండా బాడీని ఎవడని గుర్తుపడతాడా? గుర్తుపట్టలేను. ఇప్పుడు పోస్ట్ మార్టంలో ఎక్కువగా యాక్సిడెంట్లు అయినప్పుడు తల చిరిగిపోద్ది, అసలు తల ఉండదు కొంతమందికి. అంటే ఆ రూపం ఆకారం అసలు ఎవరిదో కూడా తెలియదు. అప్పుడు ఎట్టు గుర్తుపడతారు చెప్పండి? పోస్ట్ మార్టం చేసే వాళ్ళకి కొంచెం సింటమ్స్ ఉంటాయి. అంటే నాకు తెలిసింది చెప్తున్నానులే. వాడు మెళ్ళకు కట్టిన తాయెత్తులు, వాళ్ళ శరీరం యొక్క రంగు, వాళ్ళు పనిచేసే పని విధానాన్ని బట్టి వాళ్ళు గుర్తుపడతారు. సరే, అవన్నీ నాకు తెలియదులే, తెలిసినంత వరకు చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడు, దేవుడు స్త్రీ గురించి మాట్లాడి ఏమన్నాడు? మొట్టమొదట ప్రభువునకు వలే. ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు లేకుండా, అంటే శిరస్సు అంటే సంఘంలో క్రీస్తుకు భయపడకుండా, క్రీస్తు లేకుండా సంఘం అనేది లేదు. సంఘం ఎట్టడితో దానికి రూపం ఆకారం తెలియదు. మనిషి బాడీకి తల లేకపోతే రూపం ఆకారం తెలీదో, అట్లాగే క్రీస్తు సంఘంలో ఏ సంఘంలో అయితే క్రీస్తు ఉండడో, క్రీస్తుకు భయపడరో, అక్కడ రిలేషన్షిప్ ఉండదు. భయభక్తులతో కూడిన రిలేషన్షిప్ ఉండదు. అంటే విలువలు ఉండవు. పెద్ద చిన్న, భార్య భర్త, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు అనే వరుసలు కూడా ఉండవు. ఇప్పుడు అందుకనే సంఘంలో, ఏ సంఘంలో అయితే
క్రీస్తు ఉండడం, అక్కడ సంఘాల్లో వాయా వరసలు లేకుండా అదే మందిరంలో లవ్ అఫేర్లు, అదే మందిరంలో పెళ్ళిళ్ళు, అదే మందిరంలో భయంకరమైన పరిస్థితి. ఒక సంఘంలో ఉన్న కుటుంబాలు ఎప్పుడు కూడా ఆ సంఘంలో ఉన్న పిల్లల్ని చేసుకోకూడదు. బైబిల్లో మీరు చదవండి, ఎక్కడది? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయమా? అదే 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా మీరు భావించి అతనిని హెచ్చరించండి. ఇప్పుడు సంఘంలో పిల్లలంతా ఎవరంట? అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క స్త్రీలని, అక్క చెల్లెలని. ఏంటంటే వృద్ధుల్ని అక్క చెల్లెలు అంటున్నారా? చదువు. వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణమైన పవిత్రతతో. ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నప్పుడు అక్కడ సంఘ పిల్లలందరూ కూడా పూర్ణమైన పవిత్రత కలిగిన వాళ్ళై ఉండాలి. పూర్ణ పవిత్రతతో స్త్రీలను అర్థమైందండి? ఇప్పుడు సంఘంలో ఉన్న పిల్లలు, స్త్రీలందరూ పవిత్రులు, ఒకే కుటుంబీకులు. అర్థమైందండి? ఇవాళ సంఘాల్లోనే లవ్ అఫేర్లు, సంఘాల్లోనే అక్రమ సంబంధాలు, సంఘాల్లోనే సర్వనాశనం చేసేటువంటి క్రియలు. అక్కడ క్రీస్తు లేడు, భయం లేదు. ఇప్పుడు కుటుంబాల పరిస్థితి కూడా అంతే. ఏ కుటుంబంలో అయితే భర్త భార్యకి దేవునికి భయపడకుండా కుటుంబాల్లో బ్రతుకుతారో వాళ్ళ కుటుంబాలు ఒకరోజు కాదు ఒకరోజు అయినా సరే సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకు పుట్టిన పిల్లలందరూ సర్ప సంతానంగా తయారవుతారు. ఇప్పుడు అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఏం చేశాడంటే సంఘం ఎలాగుంటుందో కుటుంబ జీవితం కూడా అలానే ఉంటుందని చెప్పాడు. కుటుంబ జీవితానికి సంఘానికి ఎంత పోలిక చేసాడో చూడండి. ఇప్పుడు చెప్పండి, సంఘం అన్నా కుటుంబ జీవితం అన్నా ఒకటే. ఇప్పుడు సంఘము కుటుంబ జీవితం ఒకటే అయిపోయిందండి. సంఘంలో ఒక పద్ధతులు వచ్చినాయి, కుటుంబంలో ఒక పద్ధతులు వచ్చినాయి. కుటుంబంలో రహస్యంగా తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, పాపం చేసేవాడు పాపం చేస్తున్నాడు. మళ్ళీ వచ్చి సంఘంలోకి వచ్చి మెదలకొండ కూర్చొని బల్లారాధనలో చేస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? గమనించారా? అందుకనే దేవుడు సర్వనాశనానికి అప్పగించేస్తాడు, అపవాది చేతికి అప్పగించేస్తాడు. అందుకని పిల్లల సంతానం భ్రష్టులై కనపడతా ఉంటారు. చూడండి, తల్లిదండ్రులు భయభక్తులు లేకపోతే పిల్లల సంతానం అంతా కూడా భ్రష్టులై తిరుగుతూ ఉంటారండి. భయభక్తులు లేరు కనుక వాళ్ళంతా ఏం చేస్తారు? లోకాన్ని లోక జ్ఞానంలో పెంచుతారు. ఈ మధ్య ఒక తల్లి నాతో మాట్లాడింది ఫోన్ చేసి, అయ్యారు నా బిడ్డని కష్టపడి చదివించాను, వాడు మంచి గొప్పోడై ప్రయోజకుడై వాడు చక్కగా నిలబడి నన్ను ఆదరిస్తాడు అనుకొని పెంచాను అయ్యారు. నా కొడుకు మరి ఇల్లు కట్టి పెట్టాలని దగ్గర 13 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిందంట. ఇల్లు కట్టి పెళ్లి చేసిందంట గ్రాండ్గా, అప్పులు సొప్పులు చేసి. భర్త లేడు, చనిపోయాడు. మరి అప్పులు ఎలా తీరుతాడని డేర్ చేసి మరి కట్టిందో. అంటే తన కొడుకు మీద నమ్మి ఉంటుంది, నా కొడుకు ఉద్యోగం చేసి బాకీలు తీర్చి కుటుంబాన్ని నిలబెట్టుకుంటాడు అనుకుని ఉంటుంది. విశేషం ఏంటి చెప్పనా? పెళ్ళయిన తర్వాత భార్యతో గొడవలు వచ్చినాయని వాడు తల్లిని వదిలిపారేసి, తల్లిని వదిలిపారేసి హైదరాబాద్లో ఎక్కడో దాక్కొని ఫోన్ చేస్తే ఫోన్లు కూడా దొరకకుండా బతుకుతున్నాడు. ఆ తల్లి దిగులేసుకొని ఈ ఇల్లు కట్టింది ఇవన్నీ అప్పులోళ్ళు వచ్చి అడిగి ఇల్లు రాయించుకోవడానికి యుద్ధం చేస్తుంటే కొడుకు ఫోన్లు ఎత్తక, వాడు కనపడక, వాడు రాక ఈ రోజున మంచం మీద పడి మూలుగుతుందండి. ఆ తల్లి నాకు ఫోన్ చేసింది. ఓ బ్రదర్ ఉండి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడించాడు. నాతో మాట్లాడించినప్పుడు నేను ఆ తల్లిని ఏమన్నానంటే, నీకు దేవుడంటే భయభక్తులు లేవన్నా, నువ్వు దేవుని వదిలిపెట్టి బతికావు కనుక దేవుడు కూడా నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు. దేవుని వాక్యం తెలిసేనా? సంఘానికి మళ్ళీ 30 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళిందంట. అప్పులు చేసి ఎవడన్నా కుటుంబ జీవితాన్ని కడతాడు? ఎవడన్నా? అప్పు చేయవాడు, వడ్డీకి ఇచ్చేవాడు, వడ్డీకి పుచ్చుకునేవాడు, వాడు మరణానికి పాత్రుడని వాక్యం చెప్తుందిగా. మీరెందుకు అట్ట చేశారు అని చెప్పి గద్దిచ్చాను. ఏడ్చేసిందండి. నాకెవ్వరు ఇట్లాగా ఏ పాస్టర్ నాకు చెప్పలేదు,
అసలు నన్ను ఎవరు గద్దించలేదు, నా తప్పుని ఎవడో చెప్పలేదు. ఇప్పుడు లోపం ఎవరు చెప్పు? దైవ సేవకులు. అంటే సంఘాలు పేరుకున్నాయి, కానీ అక్కడ ఎవరు లేరు? క్రీస్తుకి వాక్యానికి భయపడే పిల్లలు లేరు. మరి అది సంఘం ఎట్ట అవుద్దండి చెప్పండి? నిన్న చర్చికి వెళ్ళే పిల్లలే తిట్టుకుంటున్నారండి. అబ్బా పచ్చి లకారాలండి. అసలు ఆ శబ్దాలు వింటే ఊరేసుకొని చావాలనిపించింది నాకు. మా ఇంటి చుట్టూనండి ఎన్ని తగాదలంటే అన్నీ ఇన్ని. ఆ బూతులు వింటే భయపడిపోయాను. భయం లేదండి. మరి సంఘాలకు వెళ్తున్నారు, దేవునికి భయపడేటువంటి జీవితాలు లేవు. అందుకనే కుటుంబ జీవితానికి కానీ సంఘానికి కానీ యేసు ప్రభు చెప్పేదంటే ఫస్ట్ మీరు భయపడండి. భయపడినప్పుడు మీరు పాపం చేయండి. గుర్తుపట్టారా? ఇప్పుడు ఆదాము గనుక తన భార్యని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని నష్టపరుచుకొని ఎట్లా దిగజారాడో, సేమ్ అలానే యేసయ్య కూడా ఎగ్జాక్ట్లీ తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఆయన పరలోకం నుండి కిందకి దిగొచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. మన పాప శాపమంతా యేసు ప్రభు భరించాడు. ఇవాళ ప్రతి దౌర్బల్యాన్ని ఒక యజమాని భరించాలి. ఇంట్లో ప్రతి ఒక్కడు పాపాన్ని, ప్రతి ఒక్కడు తిరుగుబాటుదారిని అన్నిటినీ భరించగలిగింది ఎవరో తెలుసిన? ఇంటి యజమానుడు, పురుషుడు భరించాలి, ప్రేమించాలి. గుర్తుపట్టారా? ఈ రోజుల్లో అలాగా ఏ పురుషుడైతే త్యాగం చేయడో ఆ ఇల్లు సర్వనాశనం అయిపోద్ది. అదేనండి, ఆ లింక్ అంతా అదే. ఇప్పుడు స్త్రీని కాపాడుకోవాలంటే స్త్రీని దేంతో పోల్చాడు? సంఘంతో పోల్చాడు. కంటిన్యూ చేయనా? 23 నుంచి కంటిన్యూ. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు తన భార్యకు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే ఆదామే తన భార్యని కాపాడుకునేటువంటి ఒక రక్షకుడు. అంటే ఈ పురుషుడు ఏమవ్వాలి? క్రీస్తు వలె మారాలి. ఏ కుటుంబంలో అయితే పురుషుడు క్రీస్తు వలె మారడో ఆ కుటుంబాన్ని బట్టి ఆ కుటుంబం, పిల్లలు, సంతానం మొత్తం పాడైపోయింది. అందుకని చూడండి, అపవాదం ఏం చేసిందంటే పురుషులు ఎక్కడ మారతారో అని ఆడవాళ్ళని సంఘాల్లో ఎక్కడ చూసినా ఆడవాళ్ళు ఉంటారు కానీ పురుషులు ఉండరు. కారణం ఏంటి? సంఘాన్ని కాపాడే పురుషుడు కాపాడలేకపోయే పరిస్థితుల్లో ఉంటే అపవాదికి ఆనందం. అసలు స్త్రీని కాపాడే దమ్ము ఎవరికి ఉంది? పురుషుడికే ఉంది. మరి ఆ పురుషుడు అసలు దేవుని వాక్యానికి లోబడకపోతే ఇప్పుడు చెప్పండి. అందుకనే విశ్వాసి అవిశ్వాసం చేసుకోవద్దని చెప్పేది. ఒక ఆడపిల్ల తను చేసుకునే భర్త ఎలా ఉండాలి తెలిసిన? తన స్త్రీని, సంఘాన్ని కాపాడుకునే ఒక క్రీస్తు ఎలాగా సంఘం కొరకు ప్రాణం పెట్టి కాపాడుకుంటున్నాడో అలాంటి గుణాలు కలిగిన భర్తను చూసి పెళ్లి చేసుకోవాలి. ఈ రోజున అలాగ పెంచే సేవకులు ఉన్నారండి? సంఘాలు ఉన్నాయా? ఈ రోజున అలా పెంచే వాళ్ళు ఎవరు లేరండి. అందుకనే ఈరోజు రాత్రి మీకెందుకో ఈ మూల విషయాలు మీకు చెప్పాలని అనిపించింది నాకు. నరుడు ఒంటరిగా ఉండకూడదు. రాత్రి ట్రైన్లో జరిగిన విషయం ఏంటంటే 18-20 ఏళ్ళు ఉంటే ఒక యవనస్తుడికి, ఇదిగో మా ఇసాకోళ్ళ ఆపోజిట్ బెర్త్ ఎదురుగా పడుకున్నాడు. పైన అప్పర్ బెర్త్లో పడుకున్నాడు. ట్రైన్ స్టార్ట్ అయింది, అప్పటికి 10:30-11 అవుతుంది. వాడు పడుకోవట్లా, కూర్చొని ఉంటున్నాడు. ఏదో కాసేపు ఫోన్ చూస్తున్నాడు, లేకపోతే మెదలకుండా కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. ఈ లోపల కింద బెర్త్లో ఉన్న ఒక ఆయన ఆర్ఎస్సి వస్తే ఇద్దరు కూర్చున్నారు. ఒక ఆయన చూసి ఏమైనా నువ్వు పడుకోపోతే కిందకు వచ్చాడు, కూర్చో, నేను వెళ్ళి పైన పడుకుంటా అన్నాడు. అనగానే సరే కిందకు వచ్చి కూర్చుంటానని చెప్పి ఆ పిల్లడు కిందకు వచ్చి కూర్చున్నాడు. ఈయన వెళ్ళి పైన పడుకున్నాడు. కొద్దిగా ఒక గంట అయిన తర్వాత ఆ ఆర్ఎస్సి వచ్చినటువంటి బెర్త్లో ఉన్నటువంటి ఇంకొక ఆయన కాసేపు కొంచెం పక్కకు జరిగి కూర్చొని నేను కాళ్ళు పెట్టుకొని పడుకుంటాను అన్నాడు. ఆడు కాళ్ళు పెట్టుకొని పడుకున్నాడు. ఈడు అట్టానే కూర్చున్నాడు.
రాత్రి 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 4:30, 5:30 వరకు వాడు అలానే కూర్చున్నాడండి, కదలకుండా అటు ఇటు కూడా తిరగల. అంటే ఒక మనిషి ఈ రోజున యవ్వన పిల్లలు లోన్లీగా ఉంటున్నారండి, ఒంటరితనం. ఇప్పుడు కొంతమంది యవ్వనస్తులు ఏమంటున్నారు తెలుసా, అసలు పెళ్లి లేకుండా బతికితేనే మంచిదండి అంటున్నారు. ఆడు కోరుకున్న తిండి తినొచ్చు, తెచ్చిన డబ్బులు తినొచ్చు. ఏమండి, లోన్లీనెస్ అనేది, ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పింది ఎవరు? దేవుడు. చూసారా, ఇవాళ ప్రపంచంలో స్త్రీ పురుషుల్ని ఎట్ట చేస్తున్నారంటే, నేను ఒంటరిగానే బతుకుతా, నా కుటుంబం వద్దు అంటున్నారు. కానీ కుటుంబ జీవితాన్ని సంఘంతో పోల్చింది ఎవరు? దేవుడు. ఈ రోజున విలువలు లేకుండా ప్రపంచం మొత్తం ఇవాళ ఏం చేస్తున్నారు కదా, అసలు పురుషులైతే చాలా మంది నేను పెళ్లిళ్ళు చేసుకోరా అంటే చేసుకోని అంటున్నారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకోమంటే మేము చేసుకోమంటున్నారు. చూడండి ఎంత దారుణము. ఏ పురుషుడు స్త్రీ కూడా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు తప్ప మిగతా విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ జీవితం చెయ్యాలి. ఎందుకంటే కుటుంబ జీవితం అన్నా సంఘం అన్నా రెండు ఒకటే. ఎవరు గుర్తుపడతారు ఇవాళ రోజున? రైట్. అందుకనే 23వ వచనం నుంచి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు, చూసారా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో అన్నాడా? కొన్నిట్లోనే అన్నాడా? ప్రతి విషయంలో. అంటే పురుషుడు ఎవరై ఉండాలా? క్రీస్తు అయి ఉండాలి. పురుషుడు క్రీస్తు అయి ఉంటే ప్రతి విషయంలో భార్య సంఘము లోబడినట్లు లోబడాలి. అంటే పురుషుడు ఏమైతే ప్రతి విషయంలో లోబడాలా? క్రీస్తు అవ్వాలా. ఇప్పుడు చెప్పండి, పురుషుడు క్రీస్తు అవ్వాలా. మరి క్రీస్తు వలె పురుషులు ఉన్నారండి? వాళ్ళ ఇష్టం, నాకు బలం ఉంది కదా అని కొట్టి ఎరగదీసేస్తున్నారు. వాక్యము నిమిత్తం ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి భార్యను కాపాడుకోవాల్సింది ఎవరు? పురుషుడే. పురుషుడే వదిలేస్తే ఏమైంది? పురుషుడు చచ్చిపోవాలా. గమనించారా? అందుకనే సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. చూసారా, సంఘం అంటే ఎవరు? బాడీ. శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుంచి వస్తుంది, బ్రెయిన్లో నుంచి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా పురుషుడు ఎవరు మాట అంటున్నాడు? ఇప్పుడు స్త్రీ చెప్పినట్టు అంటున్నాడు. ప్రతి పురుషుడు స్త్రీ చెప్పినట్టు అంటమే. స్త్రీ చెప్పినట్టు ఎప్పుడు వినాలి? లోబడినప్పుడు వినాలి. క్రీస్తునకు భయపడినట్టుగా తన భర్తకు భయపడి లోబడాలి. అప్పుడు కదా రిలేషన్షిప్ ఉండేది. ఈ రోజున వాక్యములో ఉన్నటువంటి సంఘము, ఒక కుటుంబం రెండు ఒకటే అనే రిలేషన్షిప్ లేకుండా ఇవాళ సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుటుంబ జీవితాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసలు వాళ్ళ మధ్యలో దేవుడు ఉంచినటువంటి రిలేషన్స్ అనే సంగతిలో పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును. ఇప్పుడు ప్రేమించండి అంటే ఏంటి? క్రీస్తు గనక సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాడో, తన భార్య కుటుంబం కొరకు, పరిశుద్ధ జీవితం కొరకు క్రీస్తుకు లోబడినట్లుగా ప్రాణం పెట్టి వాళ్ళకు వాక్యం నేర్పాల. వాక్యంలో ఉన్న పరిశుద్ధ జీవితాన్ని నేర్పాల. అందుకొరకు ప్రాణమే పెట్టాల పురుషుడు. చూసారా, పురుషులు ప్రాణం పెడుతున్నారా? భార్యలు ప్రాణం పీగుతున్నారా? తీస్తున్నారా? ఆడెవడో మొన్న ఏంటిదమ్మా చంపి మొక్కలు చేసి ఉడకబెట్టాడంట కుక్కర్లో. మనిషి మాంసం తినేవాళ్ళు కూడా ఉన్నారు. వీడు తినకుండా పారేసాడంట మరి కాలంలో. ఆ ఎముకలు కూడా కాలి బూడిద చేశాడంట. మరి అది వాడికి బట్టింది తెయ్యాలి అట్లాంటివి. ఇవాళ ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! కారణం ఏంటో తెలిసిన? క్రీస్తు లేడు. కుటుంబాల్లో క్రీస్తు లేడు, సంఘంలో క్రీస్తు లేడు. అందుకని సంఘాల్లో కూడా అక్రమాలు, సంఘాల్లో కూడా మోసాలు, అక్రమాలు జరుగుతుంది. గమనించారా? ఈ రోజున ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు చూడు,
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను, ఇప్పుడు చూడండి, కళంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఏ పురుషుడైతే వాక్య ప్రకారంగా తన కుటుంబాన్ని బిడ్డల్ని కట్టుకోలేడో అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. పురుషుడు త్యాగాలు చేయాలి. పురుషుడమ్మా వాక్య విందం పదండని బయలుదేరించాలి. పరిశుద్ధుల దగ్గరని వెంబడించేటట్టు పురుషుడు తన కష్టార్జితంలోంచి నష్టపరుచుకొని కుటుంబాన్ని, భార్య, పిల్లల్ని త్యాగం చేసి వాళ్ళ ఆత్మల్ని రక్షించడానికి మడత దాగు కళంకం లేకుండా వాళ్ళందరూ పరిశుద్ధపరచబడినట్లుగా క్రీస్తు ఎలా శ్రమపడి వాళ్ళని రక్షించుకున్నాడో ఇంటిలో యజమాని కూడా అలానే యేసు క్రీస్తు వలె శ్రమపడి రక్షించుకోవాలి. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అసలు పురుషులందరూ తాగి డబ్బులు సంపాదిస్తారు, రోడ్లు వెంబడి తిరుగుతున్నారు. పురుషుడు లేకుండా భార్య రక్షించబడదు. ఎందుకంటే ప్రాణం పెట్టి కాపాడుకోవాల్సింది పురుషుడే. ఇవాళ లేఖనాలు చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కంటిన్యూ చేయనా? అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె, అంటే భార్య ఎవరు? సొంత శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. సొంత శరీరముల వలె భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు చూసారా, తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఇవన్నీ అండి 22 నుంచి 33 వరకు నేను ఊరికి చదివించి చెప్తున్నాను. అంతవరకే, నేను రెఫరెన్స్ దగ్గర ఆగట్లా. ఒక చదివించి కనుక ఒక్కొక్క రెఫరెన్స్ దగ్గర ఆగితే మన బతుకులు మొత్తం బట్ట బయలైపోతాయి. ఇవాళ రోజున అసలు వాక్యాలను చూసేవాడు ఎవడున్నాడు? అసలు వాక్య ప్రకారంగా భర్త బతికేవాడు ఎవడు? వాక్య ప్రకారంగా భార్య భర్తకు విధేయ చూపించేవాళ్ళు ఎవరున్నారు? అందుకనే భయభక్తులు కలిగి లేని వాళ్ళ సంతానంలో భ్రష్ట సంతానం, సర్ప సంతానం పడుతుంది. చదవండి, 58:3 కీర్తనల పుస్తకం 58:3 అనుకుంటాను. చదువునానా? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి కలిగి ఉందురు. విన్నారండి? భక్తిహీనులు కడుపులో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంట? విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన తోడనే అబద్ధాలాడుతూ తప్పిపోతా ఉంటారు. వారి విషము చూసారా? భయభక్తులుగా లేని కుటుంబాల్లో తల్లిదండ్రులు భయభక్తులు కలిగి లేకపోతే వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు సర్ప విషం లాంటి పిల్లలు పడతారంట. పిల్లలు నోరు తెరితే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోవాలనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలకి. చూసారండి? దేవుని వాక్యం చదివేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు అంతకన్నా లేరు. అదేమనంటే మా ఆవిడ ప్రార్థనకి వెళ్తుందా అయ్యారా అంటున్నారు మగోళ్ళు. నిజంగా అండి, ఏ కుటుంబంలో అయితే భర్త మారు మనసు పొంది దేవుని వాక్య ప్రకారం నడుస్తాడో ఆ భర్త తన భార్య బిడ్డల కొరకు ఎంత నష్టపోయినా సరే వాక్యానుసారంగా వాళ్ళని పెంచితే అక్కడ క్రీస్తు ఉన్నట్టండి. ఏ కుటుంబం అయితే ఇట్లా పెరుగుతో అక్కడ ఆ ఇంట్లో క్రీస్తు ఉన్నట్టు. లేకపోతే ఆ ఇంట్లో క్రీస్తు ఉండడండి. క్రీస్తు లేకపోతే సంఘం అనబడదు. అది ప్రభు రాకడికి ఎత్తబడదు. చూసారా? అది విడవబడుతుంది, కుటుంబం అయినా సంఘమైనా. అందుకనే ఈ రోజున ఒక కుటుంబ వ్యవస్థతో దేవుడు సంఘాన్ని పోల్చి మాట్లాడాడు. అంటే సంఘం ఎంత విలువైందో చూడండి. అదే సంఘం కొరకు క్రీస్తు అంట తన ప్రాణమును పెట్టెను అని రాయబడి, శాపముగా మారిపోయెను అని రాయబడి.
చూసారా? అలాగున ఏ కుటుంబంలో అయితే భర్త మారి కుటుంబాన్ని కట్టుకోగలుగుతాడో, ప్రాణం పెట్టి పరిశుద్ధులుగా అప్పగించుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు, అలాంటి కుటుంబంలోనే క్రీస్తు ఉంటాడండి. అలాంటి దాన్నే సంఘం అంటాడు. ఈ రోజు రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, మనం సంఘంగా ఉన్నామండి. ఆలోచించండి. నాకు సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను, చూడండి. కాబట్టి ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీకు ఈ వాక్యాలు, ఈ రిలేషన్స్ మీకు గనుక అర్థం కాకపోతే, ఎవరి విలువలు ఏంటో మీకు అర్థం కాదు. అందుకని మీకు ఒకరికొకరు విలువలు ఉండాలంటే మీ ఇద్దరి మధ్యలో క్రీస్తు ఉండాలి. కుటుంబంలో భార్య భర్తలకు మధ్యలో, పిల్లలకు మధ్యలో క్రీస్తు ఉండాలి. ఏ కుటుంబం మధ్యలో క్రీస్తు ఉంటాడో ఆ కుటుంబం మాత్రమే, ఆ శిరస్సు ఉన్నటువంటి కుటుంబం మాత్రమే సంపూర్ణులుగా చేయబడి ప్రభు రాకడకు సిద్ధపడి దేవుని రాజ్యంలో ఉంటారు. ప్రభు రాకడలో ఎత్తబడతారు, లేకపోతే ఎత్తబడరు. కాబట్టి ఈరోజు రాత్రి మనము దేవుడు కోరుకున్న కుటుంబం వల్లే, సంఘం వల్లే ఉండడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో మీరెంతో శ్రేష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థలో ఎవరు ఒంటరిగా ఉండకూడదయ్యా. స్త్రీ ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదయ్యా. పురుషుడు ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు. ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదని ఆయన జతపరిచిన కుటుంబాన్ని ఎవ్వరూ వేరు చేయకూడదని లేఖనాలు చెప్తుంది. ప్రభువా, ఈ రోజున సంఘంతో కుటుంబాన్ని ఎందుకు పోల్చావో నా బిడ్డలకు అర్థమయ్యే విధంగా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయడమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయడమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి కాపాడి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.